హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో బొమ్మరిల్లు వాసిరెడ్డి సీతాదేవి గారి నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు వాసిరెడ్డి సీతాదేవి గారి బొమ్మరిల్లు నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సుధారాణి గ్యారేజ్ నుంచి కారు బయటకు తీసింది. ఈవేళప్పుడు ఎక్కడికమ్మా? ఇవాళ కోయంబత్తూరు వాళ్ళు వస్తారని నాన్న చెప్పలేదు? అబ్బా మమ్మీ, ఆ అబ్బాయి నీకు నచ్చితేనే. అబ్బబ్బా మమ్మీ, ఇక ఆ విషయం ఎత్తకు. డాడీ వాళ్ళని తీసుకుని వస్తారు. నేను వచ్చేంతవరకు ఉంటే చూస్తాను, లేదా మీరే ఏదో చెప్పి వాళ్ళని పంపించేయండి. తల్లి మరో ప్రశ్న వేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా కారు స్టార్ట్ చేసింది. తల్లి నెత్తి బాదుకుంది. కొత్త ఫియట్ బీచ్ రోడ్డు మీద పోతుంది. ఉన్నట్టుండి స్పీడ్ పెరిగింది. సర్రమంటూ గాలిని చీలుస్తూ కారు ముందుకు దూసుకుని పోతున్నది. తెల్లని వెన్నెల్లో కారు రోడ్డు నల్లటి తాచులా తళతళలాడుతున్నది. కారు ముందుకు పోతోంది. రోడ్డు వెనక్కు పుట్టలోకి జొరబడుతున్న త్రాచులా వెనక్కు పోతోంది. చల్లటి గాలి సుధారాణి ముఖాన్ని చురుగ్గా తాకుతున్నది. రేణుక గౌతమ్. తను ఎన్ని ప్రయత్నాలు చేసి గౌతమ్ని ఆకర్షించలేకపోయింది. వానితో పందెం వేసింది. కాని తనకు ఓటమి తప్పలేదు. సుధ మనసులో నాగుపాము బుసకొట్టింది. ఇద్దరూ ఈ మధ్య సినిమాలు, పార్కులకు, హోటళ్లకు తిరుగుతున్నారు. అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. రేణుకకు ఈ మధ్య గర్వం ఎక్కువైంది. తనతో మాట్లాడడం మానేసింది. వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటే తనెందుకు బాధపడాలి? ఆ మాత్రం దరిద్రుడు తనకు దొరకడనా? లక్షాధికారులు తను కోరుకోవాలే గాని తన కాళ్ల ముందు మోకరిల్లుతారు. కాలేజీలోని ఎందరో తన ఒక్క చిరునవ్వును పొంది తన్మయత్వం చెందేవాళ్లున్నారు. తనకి గౌతమ్ పిచ్చేంటి? గౌతమ్ గర్వం, అతని నిర్లక్ష్యం తనలోని అహాన్ని రెచ్చగొట్టింది. అతని గర్వం అణచాలనుకుంది. అతన్ని తన వైపుకు తిప్పుకుని కొన్ని రోజులు ఆడించి ఆ తర్వాత అవమానించి తిరస్కరించాలనే కోరిక తనలో ప్రారంభమైంది. ఆ కోరికే తనకు తెలియకుండా తన మనసు అతని వైపు తిప్పింది. గౌతమ్ను తనంతగా కోరుకుంటున్నట్టు తనకు తెలియదు. రేణుకతో సన్నిహితంగా తిరగడం చూసినప్పటి నుంచి తనలో ఏదో అశాంతి ప్రారంభమైంది. తన మనసులోని ఒక భాగమేదో తనకు కాకుండా విడిపోయినట్టు బాధ కలగసాగింది. నిరంతరం అశాంతి. మనసును ఏదో కసి చుట్టివేస్తున్నది. గౌతమ్ మీద కసి, రేణుక మీద కసి, తన మీద తనకే కసి. రేణుక ఎందుకో అకస్మాత్తుగా ఊరు వెళ్ళింది ఈరోజు మధ్యాహ్నం బండిలో. తను అనుకోకుండా స్టేషన్కు వెళ్లడం, వాళ్ళిద్దరూ కనిపించడం, తన మూడ్ ఆఫ్ అయిపోవడం జరిగింది. తాను తన పిన్ని కూతురికి సెండాఫ్ ఇవ్వడానికి వెళ్ళింది. కానీ బండి కదిలేదాకా ఉండలేకపోయింది. రేణుక గౌతమ్ చుట్టూ ప్రపంచాన్నే మరిచి కబుర్లు చెప్పుకుంటున్నారు. అనుకోకుండా గౌతమ్ ఒకసారి తన కేసి చూసి వెంటనే చూపులు తిప్పుకున్నాడు. రేణుక మాత్రం తన కేసి చూడను కూడా లేదు. ఆమె ఆలోచనలు బుర్రలో సుడులు తిరుగుతున్నాయి. యాంత్రికంగా కారు నడుపుతోంది. యూనివర్సిటీ బిల్డింగ్ దగ్గర సడన్ బ్రేక్ పడింది. కారు చిన్న శబ్దం చేసి ఆగింది. ఆ శబ్దానికి దరిదాపుల్లోని వాళ్లు తిరిగి చూశారు. పేవ్మెంట్ మీద ఆలోచిస్తూ నడుస్తున్న గౌతమ్ కూడా ఆగాడు. కారు కేసు చూశాడు. సుధారాణి కనిపించింది. కారు ఎందుకలా ఆగిందో అర్థమైంది. ముందుకు 2 అడుగులు వేశాడు. మిస్టర్ గౌతమ్? గౌతమ్ ఆగాడు. సుధా కారు దిగింది. గౌతమ్ వెనక్కు వచ్చి, హలో సుధారాణి గారు, ఇలా వచ్చారే అన్నాడు మర్యాదగా. సుధారాణి కాకుండా గారు కూడా. అంత పొడుగ్గా పిలవకపోతేనే సుధా అనకూడదు హాయిగా? నవ్వుతూ అంది. గౌతమ్ ఓ క్షణం మౌనంగా ఆమె ముఖంలోకి చూశాడు. బీచ్కొచ్చారా? గౌతమ్ కారు అద్దంపైన 2 చేతులు ఆనించి వంగి, అవును అన్నాడు. ఆస్పత్రి, రోగులు, రోగాలు, మందులు, పుస్తకాలు తప్ప మీకు మరో ధ్యాస లేదనుకున్నానే వ్యంగ్యంగా అంది సుధారాణి. డాక్టర్ డిగ్రీ మీకు ఒక అలంకారం మాత్రమే, కానీ నాకది జీవితం అన్నాడు గౌతమ్. కానీ ఈ మధ్య కొంచెం గాడి తప్పినట్టుందే. వెన్నెల రాత్రిలో బీచ్లు, సినిమాలు అంటూ ఆగి గౌతమ్ ముఖంలోకి చూసింది. ముగించండి, ఆపారే చిరునవ్వుతో అన్నాడు గౌతమ్. మీకర్థమయ్యాక కూడా చెప్పడం అనవసరమని. అవును, నాకర్థమైంది అన్నాడు గంభీరంగా గౌతమ్. సుధారాణి గారు, గారు అనే శబ్దాన్నే నొక్కుతూ సంబోధించాడు. చెప్పండి. జీవితం నీరసమైన తన్మయత్వంలో వికసించదు. చెరుకుగడ ఎడారిలో పెరగదు. మీరంతా రోజు కప్పుల కొద్దీ చెరుకు రసం జుర్రుకోవడం చూస్తూనే ఉన్నాను అన్నాడు గౌతమ్. ఓహో, అదా?
ప్రస్తుతం మీరు చెరుకు రసపానంలో తన్మయులై ఉన్నారన్నమాట అంది వెటకారంగా సుధారాణి. నేను మనిషినే, నాకు జీవితం రసమయ జీవితం కావాలనుంటుంది అన్నాడు గౌతమ్. గౌతమ్కు సుధారాణి మనసు ఏనాడో అర్థమైంది. రేణుకను చూసి ఈర్ష్య పడుతుందని కూడా తెలుసు. ఎలాగైనా ఆ అమ్మాయి మనసు మార్చాలని అనుకునేవాడు. కాని ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. తన మీద సుధారాణి వ్యామోహాన్ని పెంచుకోవడం ఎవరికీ మంచిది కాదని అతనికి అనిపించేది. ఆమె కళ్లల్లో ఈర్ష్యని, మాటల్లో కసిని పసిగట్టాడు. ఆ విషయం రేణుకతో మాత్రం చర్చించలేదు. ఆ రోజు లభించిన అవకాశాన్ని జారవిడుచుకోకూడదని నిశ్చయించుకున్నాడు గౌతమ్. నిజంగా? అదోలా చూస్తూ గౌతమ్ చేతిమీద చెయ్యి వేసింది సుధారాణి. గౌతమ్ చెయ్యి లాక్కోలేదు. కాని తన చేతిని పట్టుకుని ఉన్న సుధ చేతిని చూశాడు. సుధ చటుక్కున చెయ్యి లాక్కుంది. మీరు మరీ ఇంత సీరియస్గా ఎందుకుంటారు? ఎప్పుడూ చదువేనా? మాట మారుస్తూ అంది. గౌతమ్ పలకలేదు. అంత కష్టపడడమెందుకు? పైగా ట్యూషన్స్ కూడా చెబుతారనుకుంటాను. రేపటి కోసం నేను కడుపు నిండుగా తింటూ నా మీద ఆధారపడిన వాళ్లకి ఇంత తిండైనా పెట్టడానికి చెప్పాడు గౌతమ్. సుధ గతుక్కుమన్నది. గౌతమ్ ముఖంలోకి జాలిగా చూసింది. నన్ను చూసి జాలిపడుతున్నారా? గౌతమ్ నవ్వుతూ అడిగాడు. అవును, మిమ్మల్ని చూస్తే నాకెప్పుడూ జాలిగానే ఉంటుంది అంది సుధ. ఎందుకో? మీకు బాగా డబ్బుండు ఉంటే మంచి బట్టలు వేసుకుంటారు. ట్యూషన్స్ చెప్పి కష్టపడనక్కర్లేదు. హనుమంతరావు వాళ్లలా కులాసాగా తుళ్ళుతూ జలసాగా తిరుగుతూ కాలం గడిపేవారు కదా, పాపం అనిపిస్తుంది అంది సుధ. గౌతమ్ అదోలా నవ్వాడు. నన్ను చూసి ఎవరూ జాలిపడనక్కర్లేదు. బీదతనం పాపం కాదు. సిగ్గుపడాల్సిన పని అంతకన్నా కాదు. నాకంటే కూడా బీదవాళ్లు, నిస్సహాయులు కోట్ల కొద్దీ జనం ఉన్నారు ఈ దేశంలో. ఈ బూర్జువా సమాజం నన్ను వెధవను చేసింది. సుమంగళిలా పోజులు కొట్టడం నా వల్ల కాదు. హనుమంతరావు లాంటి స్నేహితుల దగ్గర చేరి నేను టెర్లిన్ ప్యాంటు సంపాదించుకోగలను. ఆడపిల్లల ముందు పోజులు కొట్టగలను. అలా చేస్తున్న వాళ్లను చూస్తూనే ఉన్నాను అంటూ ఆగి సుధ ముఖంలోకి చూశాడు. చిరిగిన కోటు వేసుకుని వార్డులోకొస్తుంటే నీకేమీ అనిపించదా? సిగ్గుగా ఉండదు? ఎందుకుండదు? అది సహజమే. అందుకే నువ్వంటే నాకు జాలి అంది సుధారాణి. సిగ్గా? ఎందుకు? తప్పు చేసినవాడు సిగ్గుపడాలి. పరుల శ్రమను దోచుకుని విలాసాలను అనుభవించేవాళ్లు సిగ్గుపడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బీదవాళ్లు కాదు సిగ్గుపడాల్సింది, వాళ్లనలా తయారు చేసినవారు, మీలాంటి వాళ్లు సిగ్గుపడాలి. గౌతమ్ కంఠం గంభీరంగా పలికింది. సుధ తెల్లబోయినట్టు చూసింది. మీ బీదతనానికి మధ్యలో మేమెందుకు సిగ్గుపడాలి? నీ ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాలేదు. పాపం, నీకెలా అర్థమవుతుంది? పోనీ అర్థమయ్యేలా చెప్పరాదు అంది సుధ. అది ఒక్క మాటలో చెప్తే అర్థమయ్యే విషయం కాదులే, ముఖ్యంగా నీలాంటి వాళ్లకు. గౌతమ్ ముఖం చాలా గంభీరంగా ఉంది. సుధకు తను మాట్లాడిన దాంట్లో ఉన్న తప్పేంటో బోధపడలేదు. అయినా గౌతమ్ను శాంతపరచడానికి అన్నట్టుగా అంది. అవును, బీదతనం పాపం కాదు. ధనవంతుల కంటే బీదవాళ్ల సంఖ్య చాలా ఎక్కువే. వాళ్లను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. కాని వాళ్లు బీదవాళ్లు కావడానికి భాగ్యవంతులదే తప్పంతా అన్నట్టు నువ్వు మాట్లాడడం తమాషాగా ఉంది. ఎవరి అదృష్టం వాళ్లది. పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితం అనుభవించాలిగా వేదాంతిలా అంది సుధ. గౌతమ్ మాటలు ఆమె ఇంతకుముందు ఎవరి నోట వినలేదు. గౌతమ్ ఉద్రేకంతో అంటూ ఉంటే ఆమెకు అతను ఎంతో అందంగా కనిపించాడు. తన్మయత్వంతో అతన్ని చూస్తూ ఉంటే ఆమెకు షేక్స్పియర్ పాత్రలు గుర్తొచ్చాయి. అయితే మీ ఉద్దేశ్యం ధనవంతులంతా సుఖంగా ఉన్నారంటారా? గౌతమ్ వాక్ప్రవాహం ఆగింది. ఏ, మీరు సుఖంగా లేరా? ఆమె కళ్లలోకి గుచ్చి చూస్తూ అడిగాడు. ఆ మాటకొస్తే ధనవంతుల కంటే చాలామంది బీదవాళ్లే సుఖంగా ఉంటారు. నాకంటే ఆ ఎదురుగా కనిపించే పల్లెకారుల ఇంట్లో పెరిగే ఆడపిల్ల సుఖంగా ఉంటుంది అంది సుధ. ఎందుకని? ఆమెకున్న స్వేచ్ఛ నాకు లేదు. ఆమె తనకు నచ్చినట్టు. ఇంతలోనే గౌతమ్ పకపక నవ్వాడు. ఎందుకలా నవ్వుతున్నారు? నా మాటలు వింటుంటే మీకు ఎగతాళిగా ఉంది కదూ? కాదు కాదు, మీ కష్టాలు చూస్తుంటే నవ్వొస్తోంది అన్నాడు గౌతమ్. సుధ ముఖం చిన్నబుచ్చుకుంది. బాధ కలిగించానా అడిగాడతను. సుధ మాట్లాడలేదు. ఇక నాకు సెలవిప్పిస్తారా అన్నాడు గౌతమ్. అలా బీచ్కు వెళ్ళి కూర్చుందాం, మీతో మాట్లాడాలి. వస్తారా అడిగింది సుధారాణి. రాను ఖచ్చితంగా అన్నాడతను. సుధ ముఖం మీద ఏదో చల్లున్న తగిలినట్టయింది.
ముఖంలో ఉబికి వస్తున్న భావాల్ని అణుచుకుంటూ, నాతో బీచ్కి రావడం చిన్నతనంగా భావిస్తున్నారా? అడిగింది. అబ్బే, అదేం కాదు. త్వరగా వెళ్ళాలి, పని ఉంది. మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలుసు. సుధా తుళ్ళిపడినట్టు చూసింది. తెలుసా? ఆ. ఏం తెలుసు? మీరు మాట్లాడాలనుకునే విషయం. ఎలా తెలుసు? ఆ మాత్రం అర్థం చేసుకోగలను. లేదు, నేను నమ్మను. నా గురించి ఎవరో మీకు లేనిపోనివి కల్పించి చెప్పి ఉంటారు అక్కసుగా అంది సుధారాణి. ఆమె ఎవరిని ఉద్దేశించన్నదో గౌతమ్కి అర్థమైంది. నేను నిజమే చెబుతున్నాను. కొన్ని విషయాలు చెప్పకుండానే అర్థమవుతాయి. మీరనవసరంగా ఎవరినో మధ్యలో లాక్కు వస్తున్నారు అన్నాడు గౌతమ్. నన్ను మీరు మీరు అంటూ మన్నించక్కర్లేదు చెప్పింది సుధారాణి. నువ్వు అని సంబోధించేంత చనువు మీ దగ్గర నాకు లేదు. కావాలంటే సంపాదించుకోవచ్చుగా. ఏంటి, డబ్బా? కాదు, చనువు. గౌతమ్ నవ్వాడు. నేను చెప్పదలుచుకున్న విషయం మీకు తెలుసునన్నారు కదూ? అవును. మరి మీ సమాధానం? అది కూడా చెప్పకుండానే అర్థం చేసుకోవలసిన విషయం. మీరు కొంచెం వివేకంతో ఆలోచిస్తే మీకే సమాధానం దొరుకుతుంది అన్నాడు గౌతమ్. అది మీ నోటి నుంచి వినాలని ఉంది చెప్పింది సుధారాణి. గౌతమ్ మాట్లాడలేదు. మీరు అర్థం చేసుకున్నా నేను చెప్పాలనే నిర్ణయించుకున్నాను. అయితే చెప్పండి త్వరగా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సుధారాణి చెప్పింది. చాలా పాత డైలాగ్, అరిగిపోయిన రికార్డులోని పదం అన్నాడు గౌతమ్. సుధకు అతని మాటలు కంకర రాళ్లలా గుండెకు తగిలాయి. ఆ బాధ ముఖంలో స్పష్టంగా కనిపించింది. గౌతమ్ తను చాలా మొరటుగా మాట్లాడినందుకు తనలో తనే సిగ్గుపడ్డాడు. సుధ ముఖం చెవులు ఎర్రబడ్డాయి. ముఖంలోకి ఏదో మొండితనం తెచ్చిపెట్టుకున్నట్టు కనిపించింది. పాత డైలాగే అయినా అది నిత్యనూతనమైంది. ఏ రేణుక నోటి వెంట వస్తే ఆ డైలాగ్ సరికొత్తగా వినిపిస్తుందా అంది సుధారాణి. లేదు, ఎవరి నోట వెంట వచ్చినా అది నాకు పాత డైలాగ్లాగే ఉంటుంది. నువ్వు హిపోక్రాట్వి. గౌతమ్ సుధ ముఖంలోకి చూశాడు. సారీ, నువ్వు అన్నాను అంది సుధారాణి. పర్వాలేదులే, ధనవంతులు బీదవాళ్లను ఎలాగైనా పిలవచ్చు అన్నాడు గౌతమ్. అదుగో మళ్ళీ ధనం అంటున్నారు. మీ మాటల్లోనే బీదతనం అంటే మీకెంత అసహ్యమో తెలుస్తుంది. బాగా డబ్బు సంపాదించాలన్న కోర్కె కూడా కనిపిస్తుంది. మీకు డబ్బు కావాలి, అది నా దగ్గర పుష్కలంగా ఉంది. నాకు మీరు కావాలి అంది సుధారాణి. గౌతమ్ అదోలా చూస్తూ, చెప్పండి, ఆగిపోయారే? మీ హౌస్ సర్జెన్సీ పూర్తి కాబోతుంది. ఆ తర్వాత మీకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదు. అవును, డిస్పెన్సరీ ఓపెన్ చేయడం, ప్రాక్టీస్ పెట్టుకోవడం మీకు సాధ్యం కాదు. అది నిజమే. అందుకే నన్ను పెళ్లి చేసుకోండి. నాకు అంత అదృష్టమా? మీరు మాట్లాడే ధోరణిలో వ్యంగ్యం స్ఫురిస్తుంది. కాని నేను వాస్తవం చెబుతున్నాను. కాళ్ల దగ్గరకు వచ్చిన సిరిని తన్నయ్యడం తెలివైన వాళ్ల పని కాదు, బతకడం చేతకాని దద్దమ్మలు చేసే పని చెప్పింది సుధారాణి. ఇంకా పొట్ట కోసం ఇంత శ్రమపడనక్కర్లేదు. రాజకుమారుడిలా బతకొచ్చు. ఆ మాటకొస్తే మీరు ఉద్యోగమే కాదు, ప్రాక్టీస్ కూడా చెయ్యనక్కర్లేదు. ఫర్దర్ స్టడీస్ చెయ్యాలనుకుంటే ఫారిన్ కూడా వెళ్ళొచ్చు చెప్పింది మళ్ళీ సుధారాణి. మరి నువ్వు కూడా వస్తావా? ఎగతాళి చేస్తున్నావా? నన్ను వెక్కిరిస్తున్నావా? సుధ రోషంగా అంది. నేను కాదు ఎగతాళి చేస్తున్నది, మీరు నా బీదతనాన్ని వేలెత్తి చూపించి వెక్కిరిస్తున్నారు. ఆ అధికారం మీకు నేనివ్వలేదు. నేను మీ దగ్గరకు వచ్చి యాచించలేదు. డబ్బున్న వాళ్లకు బీదవాళ్లను చూస్తే చులకన భావం కలుగుతుందనేది నాకు తెలియని విషయం కాదు. నేను దరిద్రుణ్ణే కావచ్చు, కాని ఆ దారిద్ర్యం నా మనసుకు లేదు. ఆ దారిద్ర్యం నా వ్యక్తిత్వాన్ని కృంగతీయలేదు. బీదతనానికి నేను ఏనాడూ భయపడి డబ్బున్న వాళ్ల అండను పొందడానికి ప్రయత్నించలేదు. సుధా గాభరాగా గౌతమ్ ముఖంలోకి చూసింది. అతను ఉద్రేకంతో ఊగిపోతున్నాడు. నాకు 2 చేతులున్నాయి, శరీరంలో బలం ఉంది, నాలో ఆత్మవిశ్వాసం ఉంది. సుధ తడబడుతూ చూసింది. సారీ గౌతమ్, మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి. నన్నర్థం చేసుకోండి. మీ సుఖం కోసమే నేనలా అన్నాను. మీ త్యాగానికి నా థ్యాంక్స్, కాని ఆ త్యాగం నాకక్కర్లేదు అన్నాడు గౌతమ్. ప్లీజ్ నన్నర్థం చేసుకోండి సుధారాణి చెప్పింది. అర్థం చేసుకున్నాను. ఈ బీదవాణ్ణి మర్చిపోండి. నేను మీకు తగినవాణ్ణి కాదు. ఇక వస్తాను అంటూ గిర్రున వెనక్కు తిరిగాడు గౌతమ్. గౌతమ్
పరాజయం ఆక్రోశించింది. విజయం ఆగింది. వెనక్కి తిరిగి చూసింది. జాలిగా చూసింది. గౌతమ్, ఒక్క మాట. సుధ దగ్గరగా వచ్చింది. చెప్పండి. ఒక్క విషయం అడుగుతాను, నిజం చెబుతారా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ముఖ్యంగా మీ దగ్గర నాకు లేదు, అడగండి అన్నాడు గౌతమ్. నాలో ఏం తక్కువైంది? నాలో లేని సుగుణాన్ని రేణుకలో ఏం చూశారు? అడిగింది సుధారాణి. గౌతమ్ సుధ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. నాకంటే ఎర్రతోలు ఉన్నమాట నిజమే. అదేనా మీ ఆకర్షణకు కారణం? అడిగింది సుధ. కాదు. మరేంటి? మీలో లేని సంస్కారం ఆమెలో ఉంది. ఏమిటా సంస్కారం? ఎదుటివారి మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి మనలో కూడా మంచితనం ఉండాలి. అలాగే ఇతరుల్లోని సంస్కారాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మనలో సంస్కారం ఉండాలి. ఆమెకు గర్వం లేదు మీలాగా అన్నాడు గౌతమ్. గర్వమా? ఏం చూసుకొని? ఆమెకు మీకు లేని అందం ఉంది. మీకు లేని తెలివితేటలున్నాయి. బ్రిలియంట్ స్టూడెంట్. ఇంకా మీకు డబ్బు గర్వం. ఆ డబ్బుతో ప్రపంచంలో దేన్నైనా కొనగలననే అహం ఉంది. అంతవరకు పర్వాలేదు. మనుషుల్ని మనసుల్ని కూడా కొనగలను అనుకుంటున్నారు. అది పొరపాటు. అది మీ సంస్కారానికి నిదర్శనం. గౌతమ్! దాదాపు అరిచినట్టే అంది సుధారాణి. క్షమించండి. నేనెప్పుడూ ఎవరినీ ఇలా హర్ట్ చేయలేదు. మీరే నా చేత ఇన్ని మాటలనిపించారు. మీరు హనుమంతరావుని పెళ్లి చేసుకోండి, సుఖపడతారు అన్నాడు గౌతమ్. మీరు నన్ను అవమానిస్తున్నారు. సుధ నాగినిలా చర్రున లేచింది. మిమ్మల్ని అవమానించాలని నా భావం కాదు. మరేంటి? హనుమంతరావుకు మీరంటే చాలా ఇష్టం. వాడంటే నాకు అసహ్యం. అతను మీరనుకున్నంత చెడ్డవాడు కాదు. మనసు చాలా మంచిది. కొన్ని బలహీనతలున్నమాట నిజమే. అది అతని తప్పు కాదు. ధనంతో పాటు ఉండే బలహీనతలు అందరిలో ఉన్నట్టే అతనిలోనూ ఉన్నాయి. అంటే మీ ఉద్దేశ్యం ధనవంతులందరిలోనూ దుర్గుణాలుంటాయనేగా? అవును, అది నా ఉద్దేశం కాదు, వాస్తవం. స్త్రీని వాడు డబ్బుతో బజార్లో కొనే వస్తువుగా భావిస్తాడు. అది ధనంతో వచ్చిన అహంకారం. మీరు చేస్తున్నదేంటి? మీ ధనం ఆశ చూపించి నా మనసు కొనాలని ఆశించలేదు. మీకు డబ్బుంది. మీరు కోరిన ఏ యువకుడైనా తోకాడిస్తూ కుక్కలా మీ పాదాలు నాకుతాడని మీ అభిప్రాయం అన్నాడు గౌతమ్. నీకు డబ్బు లేదు, అందుకే డబ్బున్నవాళ్లంటే కసి. కావాలనే ఏకవచన ప్రయోగం చేసింది సుధారాణి. నాకు డబ్బు లేదు, నిజమే. డబ్బున్నవాళ్లంటే నాకు కసి, అది కూడా నిజమే. కాని ఆ కసి నాకు డబ్బు లేదు కనుక ఏర్పడింది కాదు. మరెందుచేతనో? వ్యంగ్యంగా అంది సుధ. డబ్బున్నవాళ్లంతా పరాన్న భుక్కులు, పారసైట్స్. కొన్ని వందల మానవుల శ్రమశక్తిని దోచుకుంటేగాని ఒక్కడు శ్రీమంతుడు, అదే మీ నాన్నలాంటి శ్రీమంతుడు కాలేడు. అందుకే మీరంటే నాకు కసి. మా అదృష్టం చూసి మీకు ఈర్ష్య. సుధారాణి గారు, ఇక వస్తాను. గౌతమ్, నా దగ్గర వెండి బంగారాల ఖజానాలున్నాయి. వాటితో నీలాంటి వాళ్లను ఎందరినైనా కొనగలను. గౌతమ్ ఆగాడు. వెనక్కి తిరిగాడు. పాపం, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. నన్ను చూసి నీకు జాలా అంటూ పకపక నవ్వింది సుధారాణి. పాపం, మీ నవ్వు ఎలా ఉందో మీకు తెలియడం లేదు. ఏడవలేక నవ్వుతున్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలివేస్తుంది. వాస్తవంగా బీదవాణ్ణి నేను కాదు, మీరు. కోపంతో సుధారాణి పెదవులు వణుకుతున్నాయి. నీకు కావలసింది డబ్బుతో కొనుక్కోలేనప్పుడు నువ్వు బీదదానివే అన్నాడు గౌతమ్. యు రోగ్, షడప్! అరుస్తూ వెళ్లి కారులో కూర్చుని కారు డోర్ గట్టిగా వేసింది. గౌతమ్ చూస్తుండగానే కారు స్పీడుగా వెళ్ళిపోయింది. గౌతమ్ చూస్తూ నిల్చున్నాడు. సుధను తలుచుకుంటే నిజంగానే అతనికి బాధగా ఉంది. అవసరమైన దానికంటే కటువుగా ప్రవర్తించానేమోనని బాధపడ్డాడు. గౌతమ్ హాస్టల్కు చేరేసరికి పొద్దుపోయింది. హాస్టల్ టేబుల్ మీద పెట్టి ఉన్న భోజనం వడ్డించుకున్నాడు. తినబుద్ధి కాలేదు. మజ్జిగ మాత్రం తాగి లేచాడు. గదికి రాగానే, ఏరా ఇంత ఆలస్యమైంది? మీ హీరోయిన్ ఊళ్ళోలేదుగా? రూమ్మేట్ శంకర్ అడిగాడు. గౌతమ్ మాట్లాడలేదు. అసలే విసుగ్గా ఉంది. పైగా అలాంటి జోక్స్ అంటే అతనికి బొత్తిగా గిట్టదు. మనవాడికేన్రా, అండ కాకపోతే మరో అండ అన్నాడు వేణు. ఛ, గౌతమ్ అలాంటివాడు కాదు. వాడినంటే కళ్ళు పోతాయి. చెంపలేసుకో
అన్నాడు శంకర్ వేణుతో. గౌతమ్ వినిపించుకోనట్టే బట్టలు మార్చుకున్నాడు. బుద్ధిమంతుడ్లా చాలా రోజులు పోజులు కొట్టాడు. కానీ ఈ మధ్య భాలే జల్సరాయుడ్లా తయారయ్యాడులే అన్నాడతను. నిజంగానా? మనవాణ్ణి ఇంతకాలం శ్రీరామచంద్రుడి అవతారం అనుకున్నానే. నీ మొహం, మధ్యాహ్నం ఒక హీరోయిన్ను బండెక్కించాడు, అవునా? అవును. సాయంత్రం మరో బంగారు బాతుతో మెరీనా బీచ్ రోడ్డులో. నోర్ముయ్యండ్రా అన్నాడు గౌతమ్. అలాగే మూస్తాంగాని ఒక సందేహం తీర్చరా బాబూ అన్నాడు వేణు. ఏంటి? అడిగాడు కుతూహలంగా శంకర్. ఆ ప్రశ్న వెయ్యాల్సింది నువ్వు కాదురా చిట్టినాయనా, గౌతమ్. చక్కగా బీచ్లో ఇసుక తిన్నెల మీద కూర్చుని కలల్లో తేలిపోవలసిన వాళ్ళు రోడ్డు పక్కగా కారు నానుకుని నిల్చున్నారేన్రా అడిగాడతను. అది మా ఇష్టం, నువ్వెవడివి అడగడానికి అన్నాడు గౌతమ్. అదేం ప్రశ్నరా? నేను నీ క్లాస్మేట్ను, రూమ్మేట్ను కూడా. మరో సంవత్సరంలో డాక్టర్ పట్టా పుచ్చుకోబోతున్నారు. ఏం లాభం? జూనియర్ కాలేజీ స్టూడెంట్స్లా ప్రవర్తిస్తున్నారు విసుక్కున్నాడు గౌతమ్. అసలిప్పటికీ ఆ కారులో షికారుకొచ్చిన ఆ పసిడి చానా ఎవర్రా? ఇంకెవరు? మన కాలేజీ క్వీన్. కాలేజీ క్వీనా? రేణుకాదేవి. కాలేజీ క్వీన్ అన్నాను, బ్యూటీ క్వీన్ అనలేదు. శంకర్ ఆలోచనలో పడ్డాడు. గౌతమ్ మంచం మీద పడుకుని గోడవైపుకు తిరిగాడు. ఒరేయ్, నీది వట్టి మట్టి బుర్రరా బ్రదర్. క్వీన్ అంటే అర్థం రాణి. రాణి అంటే ఎవరో తెలుసుకోలేవా అన్నాడతను. సుధారాణియా? కళ్ళు పెద్దవి చేసి కుతూహలంగా అడిగాడు శంకర్. మరేమనుకున్నావు? మనవాడు పెద్ద ఛాన్స్ కొట్టాడు. మనలాంటి వాగుడుగాళ్ళు ఎందుకు పనికిరార్రా. ఇలాంటి ముచ్చులున్నారు చూశావు, చాలా తెలివైన వాళ్ళు. చూసి చూసి గాలం వెయ్యవలసిన చోటే వేస్తారు. అవునరా, సుధారాణి బంగారు గుడ్లు పెట్టే బాతు. నోళ్లు ముయ్యమన్నానా? చివ్వున లేచి కూర్చున్నాడు గౌతమ్. అంత కోపం ఎందుకురా బ్రదర్? సుధారాణిని నమ్మకు. సిన్సియర్గా ప్రేమలో పడ్డావంటే హరోం హరి, ఏదో అలా అలా. గౌతమ్ ముఖం చేదరించుకున్నట్టుగా పెట్టుకున్నాడు. లేదురా, ఆ రాణి నిజంగానే గౌతమ్ అంటే పడి చచ్చిపోతుంది. నిజమైన ప్రేమ అంటావు? అంతకు మించిందేరా బాబూ. ఆరాధన, ఆరాధిస్తుంది. వాళ్ల ప్రేమ అమర ప్రేమ అని చెప్పు. ఆ, అవును. మరి వారి మధ్య తుఫాన్ రేగితే? అయినా వాళ్ళు వెలిగించిన ప్రేమజ్యోతి ఆరిపోదు. ఉప్పెన వస్తే మనవాళ్ళు పెనుగాలులై ఆ ఉప్పెనను వెనక్కు నెట్టేస్తారు. మీ బొందలా ఉంది మీ సంభాషణ మీరును. గౌతమ్ విసుక్కున్నాడు. మనవాడికి నిజంగానే కోపం వచ్చింది రోయ్. గొప్చుప్. నోటిమీద వేలు వేసుకున్నాడు వేణు. గౌతమ్ పడుకున్నాడు. రేణుకను తలచుకుంటూ పడుకున్నాడు. రేణుకతో తాను గడపబోయే భవిష్యత్తు గురించి కలలు కంటూ పడుకున్నాడు. ఒరేయ్ గౌతమ్. ఏంటి? హనుమంతరావు దగ్గరకొచ్చాడు గౌతమ్. కూర్చోరా, టీ తాగుదాం. గౌతమ్ కూర్చున్నాడు. వేణు అప్పటికే హనుమంతరావు దగ్గర కూర్చున్నాడు. వేణు హనుమంతరావుని అంటిపెట్టుకునే ఉంటాడు. హనుమంతరావు వేణుకు బట్టలు కూడా కుట్టిస్తాడు. ఇద్దరూ సాధారణంగా ఒకే రకం బట్టలు వేసుకుంటారు. తెలియని వాళ్ళు చాలామంది ఇద్దరినీ అన్నదమ్ములనుకుంటారు. హనుమంతరావుకు తాళం వేస్తూ అతని అడుగులకు మడుగులెత్తుతూ తిరిగే వేణు అంటే గౌతమ్కు అసహ్యం. ఇలాంటి వాళ్ళుండబట్టే ధనవంతులకు బీదవాళ్లను చూస్తే చులకన భావం అనుకుంటాడతను. హనుమంతరావుకు గౌతమ్ అంటే ఇష్టం. వేణులా గౌతమును తనతో తిప్పుకోవాలని ఉంటుంది. కాని అది సాధ్యపడడం లేదు. రేపు రాత్రి మా ఇంటికి డిన్నర్కు రావాలిరా అన్నాడు హనుమంతరావు. ఏంటి విశేషం అడిగాడు గౌతమ్. మా నాన్నగారి స్నేహితుడి కొడుకు ఫారెన్ నుంచి వస్తున్నాడు. మా డాడీ ఆ సందర్భంగా పెద్ద పార్టీ ఇస్తున్నాడు. సిటీలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులంతా వస్తారు. ఎవరికోసమో మీ నాన్న అంత ఖర్చు చేస్తున్నాడు ఆశ్చర్యంగా అడిగాడు గౌతమ్. అతను ఆర్కిటెక్చర్ స్పెషలైజ్ చేసి వస్తున్నాడు చెప్పాడు హనుమంతరావు. అయితే గౌతమ్కు అతని డిగ్రీకి పార్టీకి ఉన్న సంబంధమేంటో బోధపడలేదు. ధనవంతుల ఇళ్లలో పార్టీ చాలా లావిష్గా ఉంటాయని విన్నాను. నేను తప్పకుండా వస్తాను అన్నాడు వేణు. నువ్వు వస్తావులేరా, గౌతమ్ను రమ్మంటున్నాను అన్నాడు హనుమంతరావు. ఏరా, వస్తావా అడిగాడు వేణు. రాను ఖచ్చితంగా అన్నాడు గౌతమ్. ఏ? నేను ధనవంతుణ్ణి కాదు.
నా స్నేహితుడిగా రావోయ్, మరీ అంత బెట్టు చెయ్యకు అన్నాడు హనుమంతరావు. గౌతమ్ మౌనంగా టీ సిప్ చేస్తూ ఉండిపోయాడు. నన్ను డిసప్పాయింట్ చెయ్యకు, తప్పక రావాలి చెప్పాడు హనుమంతరావు. తన ఇంట్లో పార్టీలు ఎంత ఘనంగా జరుగుతాయో గౌతమ్కు చూపించాలని హనుమంతరావుకుంది. ఏరా మాట్లాడావు? అలాగే, వస్తాను. థ్యాంక్యూ. మెను ఏంటి? వేణు అడిగాడు. స్కాచ్ విస్కీ. ఒక్కో బాటిల్ ఎంత ఉంటుంది? వేణు కుతూహలంగా అడిగాడు. 220 బ్లాక్లో కొనాలి. మొత్తం విస్కీ మీద ఎంత ఖర్చు చేస్తారు? గౌతమ్ అడిగాడు. దాదాపు 4000 కావచ్చు చెప్పాడు హనుమంతరావు. బాప్రే అన్నాడు వేణు. మొత్తం పార్టీకి ఎంత ఖర్చవుతుంది? ఒక్కొక్క వ్యక్తికి డ్రింక్ కాక 50 రూపాయలు మెనూకు వేసుకున్నాం. మొత్తం 10,000 అవుతుంది. ఒక స్నేహితుడి కొడుకు విదేశం నుంచి వచ్చినందుకు 10,000 పెట్టి మీ నాన్న పార్టీ ఇస్తున్నాడా? గౌతమ్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ఆడవాళ్లు కూడా తాగుతారా? వేణు కుతూహలంగా అడిగాడు. కొందరు తాగుతారు, అందుకే షాంపెయిన్ బాటిల్స్ కూడా తెప్పించాం. అందువల్లే ఖర్చు 10,000 దాకా కావచ్చు చెప్పాడు హనుమంతరావు. మీ నాన్న అనవసరంగా ఒక్క దమ్మిడి కూడా ఖర్చు పెట్టడని విన్నాను. అవును, నా ఖర్చుల మీద రోజూ గొడవే. మరి ఒక స్నేహితుడి కొడుకు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాడా? ఆశ్చర్యంగానే ఉంది. అది బిజినెస్ రహస్యం. బిజినెస్ మ్యాన్ 10 పైసలు ఖర్చు పెడితే 20 పైసలు వస్తాయనే గ్యారెంటుంటేనే మనీ ఇన్వెస్ట్ చేస్తాడు. బిజినెస్సా? ఇందులో బిజినెస్ ఏముంది? ఆ వచ్చే అతను ఆర్కిటెక్ట్ అని చెప్పానుగా. అయితే మా నాన్న కాంట్రాక్టర్. తెలుసు, కానీ ఈ పార్టీ వల్ల మీ నాన్న కొరిగేదేముందో అర్థం కావడం లేదు. బిజినెస్ అంటే అదేరా, నీకు నాకు అర్థం కాదు. నాన్నను నువ్వు నన్ను వేసిన ప్రశ్నే వేశాను. ఏమన్నాడు? వేణు అడిగాడు. వీడొకడు మధ్యలో పానకల్లో పుడకల నేను ఉన్నానంటాడు అనుకున్నాడు గౌతమ్. ఇవాళ పార్టీకొచ్చేవాళ్లంతా ధనవంతులు చెప్పాడు హనుమంతరావు. అయితే పైగా స్వంత ఇళ్లు లేని వాళ్ళు, త్వరలో కట్టడానికి ఆలోచిస్తున్నవాళ్లు, స్వంత ఇళ్లు ఉన్నవాళ్లను పిలవడం లేదు చెప్పాడు హనుమంతరావు. గౌతమ్ హనుమంతరావు ముఖంలోకి కొత్తగా చదువు నేర్చుకుంటున్న పిల్లవాడు చూసినట్టు చూశాడు. సంయుక్తాక్షరాలు రాసిన బోర్డు కేసు చూసినట్టు చూశాడు. అందులో ఒక పెద్ద మనిషి కొన్ని లక్షలతో హోటల్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాడు. గౌతమ్కు ఇంకా ఈ పార్టీ వల్ల హనుమంతరావు తండ్రికొచ్చే లాభమేంటో అర్థం కావడం లేదు. వాళ్ళందరికీ సురేష్ను పరిచయం చేస్తాం చెప్పాడు హనుమంతరావు. అతని పేరు సురేషా? వేణు ఏదో అనాలి కనుక అన్నట్టుగా అడిగాడు. అవును. తర్వాత? ఆ వచ్చేవాళ్లలో కొందరైనా సురేష్ చేత డిజైన్ వేయించుకుంటారు. ఇప్పుడు అర్థమైంది. అందులో మీ నాన్నకు కొంత కమిషన్ ఉంటుంది. క్లూ దొరికినట్టుగా అన్నాడు గౌతమ్. కాదు, మా నాన్న అంతా ఇంత మొత్తాలకు కక్కుర్తి పడడు. అసలు సంగతేంటో చెప్పరా బాబు. మీరు చెప్పనిస్తేగా. సరే చెప్పు. సురేష్ డిజైన్ వేసిన బిల్డింగ్ కాంట్రాక్ట్ మా డాడీ తీసుకుంటాడు. ఒకవేళ వాళ్ళు ఆ కాంట్రాక్ట్ మీ డాడీకి ఇవ్వకపోతే? ఇస్తారనే నమ్మకంతోనే ఇదంతా చేయడం. బిజినెస్లో డబ్బును ఇన్వెస్ట్ చేయడం, లాభాలు వస్తాయనే ఆశతోనే. అంటే ఇదో రకం గ్యాంబ్లింగ్ అన్నమాట. జీవితమే ఓ గ్యాంబ్లింగ్ భాయ్. హనుమంతరావు గౌతమ్ భుజం తట్టాడు. అయితే గుర్రపందాలు, జూదం ఆడొచ్చుగా. వాటిలో లేని సేఫ్టీ బిజినెస్లోనే ఎక్కువగా ఉంది చెప్పాడు హనుమంతరావు. గౌతమ్ ఆలోచనలో పడ్డాడు. గౌతమ్, నా నీలం సూట్ ఇస్తాను, వేసుకుంటావా అడిగాడు హనుమంతరావు. ఎందుకు? కనుబొమ్మలు ముడిపడ్డాయి గౌతమ్కి. చెప్పానుగా, పార్టీకి వచ్చేవాళ్లంతా గొప్ప గొప్పవాళ్లేనని. గొప్పవాళ్లు అనకు, డబ్బున్నవాళ్లు అను. అవ్వ పేరే ముసలమ్మ అన్నాడు వేణు హనుమంతరావును సమర్థిస్తూ. ఏడ్చినట్టుందిలే నీ ఉపమానం. నోటి వరకు వచ్చిన మాటల్ని బయటికి కక్కలేకపోయాడు గౌతమ్. పోని, గొప్పవాళ్లు కారు, ధనవంతులే. కాని వాళ్లంతా చాలా టిప్ టాప్గా వస్తారు. వాళ్ల మధ్యకు నువ్విలాంటి బట్టలతో వస్తే నీకేసి ఎవరూ చూడరు చెప్పాడు హనుమంతరావు. మరీ మంచిది. హాయిగా అందర్నీ నేనే చూస్తాను. సరే, నీ ఇష్టం. మరీ అంత అభిమానం పెంచుకుంటే మనలాంటి వాళ్లకు బతకడం కష్టం అన్నాడు వేణు. వేణుకేసి ఓ క్షణం జాలిగా చూశాడు గౌతమ్. నా దృష్టిలో అభిమానాన్ని చంపుకుని బ్రతకడం ఓ బ్రతుకు కాదని అన్నాడు గౌతమ్. వేణు ముఖం చిన్నబుచ్చుకున్నాడు.
వెంటనే గౌతమ్కి బాధ అనిపించింది. తను తొందరపడ్డాడు. వేణు సంగతి తనకు తెలుసు. తనకు అతన్ని అవమానించే అధికారం ఏముంది? ఎదుటి మనిషికి బాధ కలిగించడం ఎంత సులభం. సారీ వేణు అన్నాడు వేణు భుజం తడుతూ గౌతమ్. మనలో మనకు ఈ సారీలు చెప్పుకోవడమేంటి అన్నాడు వేణు. వేణులాంటి వ్యక్తుల్ని చూసి జాలిపడాలి, అంతేగాని అసహ్యించుకోకూడదు అనుకున్నాడు గౌతమ్. డిన్నర్కొస్తావు కదూ? హనుమంతరావు లేస్తూ అడిగాడు. వస్తాను, తప్పకొస్తాను. వేణు కూడా వస్తున్నాడుగా? ఆ వస్తున్నాను అన్నాడు వేణు. వేణు హనుమంతరావును ఒక మంచి సూట్ అడగాలనుకున్నాడు. గౌతమ్ ముందు అడగలేకపోయాడు. గౌతమ్ ఆస్పత్రికేసి నడిచాడు. వేణు హనుమంతరావు వెనక వెళ్ళాడు. గౌతమ్ హనుమంతరావు చెప్పిన సమయం కంటే ముందే వచ్చాడు. అప్పటికే వేణు వచ్చి ఉన్నాడు. వేణు ముఖంలో అంత సంతోషం కనిపించడం లేదు. హనుమంతరావు సూట్ వేసుకున్నాడు. వేణు సాధారణమైన ప్యాంటు బుషర్ట్ వేసుకుని ఉన్నాడు. హనుమంతరావు సూటు అరువివ్వనన్నాడా? అడగాలనుకున్నాడు. కాని అసలే చిన్నబోయి ఉన్న వేణు ముఖం చూస్తూ అడగలేకపోయాడు గౌతమ్. రారా గౌతమ్, హనుమంతరావు ఆహ్వానించాడు. నాతో నిల్చుని అతిథుల్ని రిసీవ్ చేసుకుంటావా? ఓ పక్కగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని మీ అతిథుల్ని చూస్తాను అన్నాడు గౌతమ్ నవ్వుతూ. అలాగే, నీ ఇష్టం. నేను వెళ్ళి గౌతమ్ దగ్గర కూర్చుంటాను అంటూ వేణు కూడా గౌతమ్తో వెళ్ళి ఓ పక్కగా ఉన్న బల్ల దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. హనుమంతరావు అతిథుల్ని ద్వారం దగ్గర రిసీవ్ చేసుకుంటున్నాడు. అతని తల్లిదండ్రులు షామియానాలో నిలబడి అందర్నీ పలకరిస్తున్నారు. హనుమంతరావు ఏ ఒక్కరినీ వేణుకు పరిచయం చేయడం లేదు. వేణు మనసులో కోపంగా ఉంది. చిన్నగా వెళ్ళి గౌతమ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. మనం వచ్చి ఉండకూడదు అన్నాడు వేణు. ఏ? అడిగాడు గౌతమ్. వాళ్లంతా ఎంత టిప్టాప్గా వస్తున్నారో చూస్తున్నావుగా. వాళ్ల ముందు మనం విద్యుత్ దీపాల ముందు ఆముదపు దీపాల్లా ఉన్నాం. గౌతమ్ చిరునవ్వు నవ్వాడు. వచ్చే అతిథులు ఒకరినొకరు హల్లో అంటూ కరచాలనం చేస్తూ పలకరించుకుంటున్నారు. సీతాకోక చిలకలా అలంకరించుకున్న ఆడవాళ్లు హాయ్ హాయ్ అంటూ పలకరించుకుంటున్నారు. గౌతమ్ మౌనంగా కూర్చుని అందర్నీ పరిశీలనగా చూస్తున్నాడు. సన్నగా మ్యూజిక్ వినిపిస్తున్నది. అందంగా అలంకరించబడిన ఆ భవనం ఇంద్రభవనంలా ఉంది వేణు కళ్లకు. వచ్చేవాళ్లు తమ లోకానికి సంబంధించిన వాళ్లుగా కనిపించడం లేదు. ఆత్మహీనతా భావంతో కుంచించుకుపోతూ గౌతమ్ ముఖంలోకి చూశాడు. అతని ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. వేణుకు అక్కడి నుంచి చిన్నగా వెళ్ళిపోవాలనుంది. ఆ మాటే గౌతమ్తో అనాలనుకున్నాడు. గౌతమ్ చిత్రమైన వ్యక్తి. తనకంటే చాలా చాలా బీదవాడు. అతనికేమీ అనిపించడం లేదా? ఎందుకుండడు, పైకి బింకంగా కూర్చున్నాడంతే. గౌతమ్ను గురించి ఆలోచిస్తున్నాడు వేణు. కలకలం బయలుదేరిందింతలో. దాదాపు ఓ 30 సంవత్సరాల వయసులో ఉన్న యువకుడితో లోపలికొచ్చాడు హనుమంతరావు. అతను చాలా సింపుల్గా ఉన్నాడు. చిన్న గడ్డం ఉంది. అతన్ని ఒక్కొక్కరికి పరిచయం చేస్తున్నాడు. అతనే ముఖ్య అతిథి సురేష్ అని గౌతమ్కి అర్థమైంది. గౌతమ్ పక్క టేబుల్ ముందున్న వాళ్లకు పరిచయం చేస్తున్నాడు సురేష్ను హనుమంతరావు. హనుమంతరావు తల్లిదండ్రులు కూడా అతనితో ప్రతి టేబుల్ దగ్గరకు వస్తున్నారు. మిస్టర్ దత్తా, దాసప్రకాష్ హోటల్ యజమాని. సురేష్ కరచాలనం చేశాడు. ఈమె మిసెస్ దత్తా. ధగధగలాడే అలంకరణలో ఉన్న స్త్రీని పరిచయం చేశాడు. హాయ్, హౌ డు యు డూ అంటూ కరచాలనం కొరకు చెయ్యి చాచిందామె. సురేష్ 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఆమె ముఖంలో రంగులు మారాయి. తమాయించుకుని చిరునవ్వుతో, మీ స్నేహితుడు ఆర్కిటెక్ట్లా లేడు, సినిమా హీరోలో ఉన్నాడు. హాయిగా సినిమాల్లో వేషాలెయ్యొచ్చు అంది మిసెస్ దత్తా సురేష్ను పసివాడు బర్త్డే కేక్ కేసు చూస్తున్నట్టుగా చూస్తూ. వెయ్యొచ్చు, కానీ ఇప్పటికే 30 ఏళ్లు దాటిపోయాయి అన్నాడు సురేష్ నవ్వుతూ. గౌతమ్ వారి సంభాషణను కుతూహలంగా వింటున్నాడు. హనుమంతరావు మిసెస్ దత్తాతో ఏదో జోక్ చేశాడు. అందరూ పకపకా నవ్వారు. సురేష్ పక్క టేబుల్ కేసు చూశాడు. ముందుకు 2 అడుగులు వేశాడు. హనుమంతరావు గౌతమ్ను వేణును పరిచయం చేశాడు. సురేష్ గౌతమ్ ఎదురుగా కూర్చున్నాడు. హనుమంతరావు తల్లి తండ్రి ముఖాముఖాలు చూసుకున్నారు. మీరు కుమార్ రాజా గారి దగ్గర కూర్చుంటే బావుంటుంది అన్నాడు హనుమంతరావు తండ్రి. వారిని కలిశానుగా, కాసేపు ఇక్కడ కూర్చుని వస్తాను అన్నాడు సురేష్. వేణుకు ఇప్పుడు హాయిగా ఉంది. హనుమంతరావు అతిథి సత్కారంలో పడిపోయాడు. అందరికీ అన్నీ అందాయో లేదో చూస్తున్నాడు. విస్కీ గ్లాసులొచ్చాయి. గౌతమ్ తనకు అక్కర్లేదని చెప్పాడు. వేణు తీసుకున్నాడు. మీరు డ్రింక్ తీసుకోరా?
సురేష్ గౌతమ్ కేసి పరిశీలనగా చూస్తూ అన్నాడు. అలవాట్లేదు. విస్కీని ఆడదాన్ని అందుబాటులో ఉన్నప్పుడు వదలకూడదు భాయ్ అన్నాడు సురేష్. సురేష్ను చూడగానే గౌతమ్కు ఒక గౌరవభావం ఏర్పడింది. ఈ మాటతో చివ్వున తలెత్తి చూశాడు. నేను వచ్చేటప్పుడు 4 విస్కీ బాటిల్స్ తెచ్చాను. 1 కస్టమ్స్ ఆఫీసర్కిచ్చాను అన్నాడు సురేష్. మిగతా 3 వదిలేశాడా? వేణు అడిగాడు. భారతీయ కస్టమ్స్ ఆఫీసర్ ఒక పార్కర్ పెన్ లేక స్కాచ్ విస్కీ బాటిల్తో సంతృప్తి పడతాడు చెప్పాడు సురేష్. గౌతమ్ చూస్తూ ఉండిపోయాడు. మిసెస్ దత్తా కాస్త వయసు ముదిరినా కొబ్బరిలా బాగానే ఉన్నట్టుంది పక్కకు చూస్తూ చిన్నగా అన్నాడు సురేష్. వేణు పకపక నవ్వాడు. గౌతమ్కు అతన్ని చూస్తుంటే యావగింపు కలగసాగింది. విదేశాలకు వెళ్ళి వీళ్ళు నేర్చుకుని వచ్చే కల్చర్ ఇదేనా అనుకున్నాడు. అమెరికాలో ఎంతకాలం ఉన్నారు అడిగాడు మాట మారుస్తూ గౌతమ్. 5 ఏళ్ళు విస్కీ సిప్ చేస్తూ అన్నాడు సురేష్. ముందు కెనడా వెళ్ళాను. భారతీయుల పరిస్థితి అంత బాగుండదక్కడ. అక్కడ టీచర్లకు, డాక్టర్లకు, నర్సులకు ఉద్యోగాలు దొరుకుతాయి. మిగతా వాళ్లకు దొరికే పనేంటో తెలీదు. ఇంగ్లండ్ వాళ్లకంటే కెనడా వాళ్ళు భారతీయుల్ని ఎక్కువగా అసహ్యించుకుంటారు చెప్పాడు సురేష్. మరి ఇక్కడ ఎందుకుంటున్నారు అంతమంది వేణు అమాయకంగా ప్రశ్నించాడు. ఎందుకా? డబ్బు సంపాదన కోసం. మేము విదేశాల్లో ఎలా బతుకుతున్నామో మాకు తెలుసు. అక్కడి నుండి భారతదేశం వస్తే ఫారిన్ రిటర్న్ అని చాలా గొప్పగా చూస్తారు. మేము గొప్పవాళ్లంగానే పోజు కొడతాం. ఎందుకంటే అక్కడ కడుపు మార్చుకుని డబ్బు సంపాదించి పట్టుకొస్తాంగా అన్నాడు గ్లాస్ ఖాళీ చేస్తూ సురేష్. గౌతమ్ సురేష్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. బేరర్ వచ్చి సురేష్ గ్లాస్ నింపిపోయాడు. మీరు చాలా స్లో అన్నాడు వేణు గ్లాస్ కేసు చూస్తూ. నాకు పెద్దగా అలవాట్లేదు సిగ్గుపడిపోతూ అన్నాడు వేణు. ఈ దేశం రాగానే జీతం గురించి అడుగుతారు. కొన్ని వేలు చెప్తాం. అక్కడ కూలి చేసి కూడా నెలకు 2000 సంపాదించొచ్చు చెప్పాడు సురేష్. నిజంగా? ఆశ్చర్యంగా అడిగాడు వేణు. అవును, మీరు వెళ్ళండి డాక్టరీ పూర్తయ్యాక. వెళ్లాలనే ఉంది అన్నాడు వేణు. డబ్బు సంపాదించుకోవడానికేనా? బాత్రూం దగ్గర నుంచి మేమే శుభ్రం చేసుకుంటాం. మన వాళ్ళు అక్కడ ఐస్ క్రీం అమ్ముతారు. హోటళ్లలో ప్లేట్లు కడుగుతారు. కూరగాయల దుకాణం పెడతారు. ఇక్కడ వాళ్లకు వాళ్ళంతా చాలా గొప్పవాళ్లుగా కనిపిస్తారు చెప్పాడు సురేష్. మీరు ఎంతకాలం విదేశాల్లో ఉన్నారు అడిగాడు గౌతమ్. మొత్తం 8 ఏళ్ళు. ముందు కెనడాలో 3 ఏళ్లున్నాను. ఆ తర్వాత అమెరికా వెళ్ళాను. అక్కడ 5 ఏళ్లున్నాను. అమెరికాలో ఏం చేసేవారు? ప్రొఫెసర్గా పనిచేశాను. ఇంటెలెక్చుయర్స్ అంతా విదేశాలకు ఎందుకు పరుగులు తీస్తున్నారు అడిగాడు గౌతమ్. చెప్పానుగా, డబ్బు కోసం. మరి మీరు? ఈ దేశం మీద కోపంతో. అదేంటి? ఆశ్చర్యంగా ఉంది మీ ప్రశ్న వినడానికి. మీరు ఈ దేశంలోనే ఉన్నారు, చదువుకుంటున్నారు. చూడ్డానికి లోయర్ మిడిల్ క్లాస్కు చెందినవారిలాగే ఉన్నారు. అయినా మేధావులు ఈ దేశం నుంచి ఎందుకు పారిపోతున్నారో అర్థం చేసుకోలేకపోతున్నారా అన్నాడు సురేష్. గౌతమ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఉన్నత విద్యను పొందిన వారికి ఈ దేశంలో క్లర్క్ ఉద్యోగం కూడా అతి కష్టం మీద దొరుకుతుంది. నాకెన్నో డిగ్రీలున్నాయి. ఇక్కడ నెలకు 400 కూడా సంపాదించలేకపోయాను చెప్పాడు మళ్ళీ సురేష్. ఎందుకని అడిగాడు వేణు. ఎందుకా? ఇక్కడ నాకిద్దరు శత్రువులున్నారు. ఎవరు వాళ్ళు ఆశ్చర్యంగా అడిగాడు వేణు. ఒకటి బీదతనం, 2 పెద్దల అండలేకపోవడం. లంచం ఇవ్వలేను, సిఫారసు చేయించుకోలేను. మీ కోపం వ్యక్తిగతమైంది చెప్పాడు గౌతమ్. అవును, మీకు తెలీదు నేను ఎన్ని బాధలు పడి చదువుకున్నానో. వారాలు తిని చదువుకున్నాను. తండ్రి చిన్నప్పుడే పోయాడు. మా అమ్మ వంట పని చేసి నన్ను పోషించింది. సాయంత్రాలు నేను ట్యూషన్స్ కూడా చెప్పేవాణ్ణి. అంత కష్టపడి చదువుకున్న నాకు ఉద్యోగం దొరకలేదు. నాకు భవిష్యత్తు కనిపించలేదు. విదేశాలు వెళ్తేనే విద్యకు గుర్తింపు ఉంటుందని నాకు తెలుసు. అలాంటప్పుడు ఎందుకు వెళ్ళను? లంచగొండి నాయకులు వేదిక ఎక్కి జనానికి నీతిని బోధిస్తారు. అర్ధాకలితో ఉన్న టీచర్లు భావి పౌరులను తీర్చిదిద్దాలని, నిజాయితీతో పనిచెయ్యాలని బోధిస్తారు చెప్పుకుపోతున్నాడు సురేష్. కానీ మన దేశ పరిస్థితుల్లో ఇప్పుడు చాలా మార్పొచ్చింది. ప్రగతి పథంలో. గౌతమ్ మాట పూర్తి కాకముందే పయనిస్తున్నాం అంటూ వాక్యం పూర్తి చేశాడు సురేష్. అతని కంఠంలో వ్యంగ్యం ధ్వనించింది. శిక్షితులైన యువకులు విదేశాల నుంచి తిరిగి వస్తే
వాళ్లకు ఉద్యోగం దొరుకుతుందనే గ్యారంటీ లేదు. ఆటమిక్ ఎనర్జీలో ప్రవీణుడైన యువకుడు ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న విషయం విన్నారా మీరు? అన్నాడు సురేష్. గౌతమ్ వేణు ముఖంలోకి చూశాడు. విని ఉండరు మీరు. బుద్ధిగా క్లాస్ పుస్తకాలు చదువుకుంటారు. దేశంలో ఏం జరుగుతుందో మీలో చాలామందికి తెలీదు అన్నాడు మళ్ళీ సురేష్. అతను ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు? అతని ప్రతిభను ఓర్వలేని పెద్ద ఆఫీసర్లు చేసే అవమానాలను భరించలేక. ఆ తర్వాత? ఆ తర్వాతేముంది? అంతా మామూలే. పార్లమెంట్లో కొందరు సభ్యులు గొడవ చేశారు. 1 మ్యాన్ కమిటీ వేశారు. ఎంక్వైరీ ప్రారంభమైంది. అది పూర్తయ్యేసరికి జనం అతని సంగతి మరిచిపోయారు. అన్యాయం అన్నాడు గౌతమ్. సురేష్ చిరునవ్వు నవ్వాడు. బాగా సంపాదించుకున్నారా డాలర్స్? అడిగాడు వేణు. బాగా అనలేనుగాని సంపాదించాను. ఒక ప్రఖ్యాత ఫామ్లో జూనియర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తూ డాక్టరేట్ సంపాదించుకున్నాను. తర్వాత ప్రొఫెసర్నయ్యాను. చాలా బిల్డింగ్లకు ప్లాన్స్ వేశాను. కానీ నాకు పేరు రాలేదు. ఆ పేరంతా ఆ కంపెనీకే వచ్చింది. ఆయన డబ్బు సంపాదన బాగానే ఉంది. భారతీయులందరిలాగే పిసినారిగా జీవించాను. అవసరాల్ని వీలైనంత వరకు తగ్గించుకుని డబ్బును చేర్చాను. విదేశీయులు పిసినారిగా చిన్నచూపు చూసినా లక్ష్య పెట్టలేదు. మరి ఆ డబ్బు కోసమేగా దేశాన్ని వదిలి అంత దూరం వెళ్లేది. $30,000 ఉన్నాయి. ఈ దేశంలో మార్చుకుంటే 2 లక్షలు సంపాదించుకోగలను. నేను ఎయిర్ కండిషన్డ్ ఇంపాలా కారు తీసుకున్నాను. దాన్ని నేను $2,000 అంటే 15,000కి కొన్నాను. దాన్ని ఇక్కడ అమ్మి తేలిగ్గా మరో 1,00,000 సంపాదించుకోగలను. ఇంకా మూవీ కెమెరా, టెలివిజన్, నయగారా, టేప్ రికార్డర్ వగైరా చిన్న చిన్న వస్తువులు చాలా సంపాదించాను. వాటిని అమ్మితే మరో 1,00,000 వస్తుంది కనీసం. నేనక్కడికి వెళ్ళలేదనుకోండి, అతి కష్టం మీద ఉద్యోగం సంపాదించినా ఈ దేశంలో ఇన్ని సంవత్సరాల్లో ఒక్క 5,000 బ్యాంకులో వేసుకునే స్థితిలో ఉండేవాణ్ణి కాదేమో అన్నాడు సురేష్. అతని మాటల్లో గర్వం లేదు, మాటల్లో నిజాయితీ ఉంది. గౌతమ్కు అతని మీద మొదట ఏర్పడిన ఏహ్యభావం తొలగిపోయింది. మీరు మళ్ళీ వెళ్తారా? గౌతమ్ అడిగాడు. వెళ్ళను. ఇక్కడ మీ ప్రావీణ్యతను ప్రయోగించి మరో తాజ్మహల్ కడతారా? వేణు సరదాగా అడిగాడు. తాజ్మహల్ గోరి. నేను ఈ దేశం గోరీలు కట్టాలని రాలేదు, ఇళ్ళు కట్టాలనొచ్చాను అన్నాడు సురేష్. గొప్ప భవనాలు నిర్మిస్తారా? లక్షాధికారులు, కోటీశ్వరులు ఈ దేశంలోనూ చాలామందున్నారు అన్నాడు గౌతమ్. కాదు, వీలైనంత తక్కువ ఖర్చుతో సామాన్యుల కోసం కట్టడానికి ప్రయత్నిస్తాను. నేను విదేశాల్లో సంపాదించిన డబ్బు నాకు చాలు. దానిమీదొచ్చే వడ్డీతో బ్రతకగలను అన్నాడు సురేష్. గౌతమ్ సురేష్ ముఖంలోకి గౌరవపూర్వకంగా చూశాడు. ఇంత సంస్కారం, మంచి భావాలు గల యువకుడు స్త్రీలను గురించి ఎందుకంత చులకనగా మాట్లాడాడు? విదేశీ ప్రభావమా? ఒక సందేహం అడిగాడు గౌతమ్. అడగండి. మీకు స్త్రీలంటే గౌరవం లేదు కదూ? సురేష్ గౌతమ్ ముఖంలోకి చూశాడు. మా అమ్మ అంటే నాకు చాలా గౌరవం అన్నాడు సురేష్. కానీ పరాయి స్త్రీలంటే నాకు చులకన భావం లేదు. స్త్రీలను నేను గౌరవిస్తాను. కానీ మిసెస్ దత్తా లాంటి స్త్రీలను నేను భరించలేను, గౌరవించలేను అన్నాడు సురేష్. ఏంటి సురేష్, నువ్విక్కడే కూర్చుండిపోయావు? కుమార్ రాజావారు నీతో మాట్లాడాలంటున్నారు హనుమంతరావు తండ్రి అన్నాడు. హనుమంతరావు తన తండ్రికి గౌతమ్ను, వేణును రాగానే పరిచయం చేశాడు. వాళ్ల నమస్కారాలకు తల పంకించి దూరంగా ఎవరినో రండి రండి అంటూ ఆహ్వానించడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఆ ఇద్దరి ఉనికిని గుర్తించనట్టే ప్రవర్తించాడు. వేణు మనసు చివుక్కుమంది. గౌతమ్ అదేదీ పట్టనట్టే నిర్లక్ష్యంగా కూర్చుండిపోయాడు. వస్తాన్లేండి అని సమాధానమిచ్చి, ఇంకా ఈ దేశంలో రాజ్యాలు, రాజులు ఉన్నారా అన్నాడు సురేష్ నవ్వుతూ. హనుమంతరావు తండ్రి ఆముదం తాగినట్టు ముఖం పెట్టి గౌతమ్ కేసి, వేణుకేసి చులకనగా ఓ చూపు చూసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రాజ్యాలు పోయాయి, కానీ ఇంకా కుమారరాజాలున్నారు అన్నాడు గౌతమ్. సరే, వస్తానండి. మిమ్మల్ని చూడగానే ఎందుకో మీతో పరిచయం పెంచుకోవాలనిపించింది. నేను ఈ ఊళ్ళోనే ఉంటానుగా, మళ్ళీ కలుసుకుందాం అన్నాడు సురేష్. ఓకే. సురేష్ గౌతమ్తోనూ వేణుతోనూ కరచాలనం చేసి హనుమంతరావు తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇలాంటి పార్టీలకు మనలాంటి వాళ్లు రావడం అంత బుద్ధి తక్కువ మరొకటి లేదు అన్నాడు వేణు. గౌతమ్ వేణుముఖంలోకి చూశాడు. హనుమంతుగాడి నాన్నను చూశావా?
మన కేసి ఎలా చూశాడో అడిగాడు వేణు. ఎలా చూశాడు? బొద్దింకల్ని చూసినట్టు చూశాడు. అలా ఎలా చెప్పగలవు? గొంగళి పురుగుల్ని చూసినట్టు చూసి ఉండొచ్చుగా? జాలిగా వేణుని చూస్తూ అన్నాడు గౌతం. గౌతం, ఇలారా. గాభరాగా హనుమంతరావు గౌతమును పిలిచాడు. గౌతం తాపీగా లేచి వెళ్లాడు. అందరికీ దూరంగా తీసుకెళ్లాడు హనుమంతరావు గౌతంను. ఏంటి? ఏవైంది? ఎందుకంత గాభరా పడుతున్నావు? కొంపమీదకొచ్చింది. ఏమిటి? ఎవరి కొంపమీదకు? నీ కొంపమీదకే. నాకు కొంపుంటే కదా ఏ ప్రమాదమైనా రావడానికి అంటూ పకపక నవ్వాడు గౌతం. గౌతం, ఇది నవ్వులకు సమయం కాదు. అదేదో మరీ చంపకుండా చెప్పు. నువ్వేమైనా ఉత్తరాలు సుధారానికి రాశావా? అడిగాడు హనుమంతరావు గాభరాగా. గౌతం తుళ్ళిపడ్డాడు. హనుమంతరావు ముఖంలోకి విస్మయంగా చూశాడు. చెప్పరా నాయనా, అసలు ఆవిడతో నీకు స్నేహం ఎప్పటినుంచి? నాకా? ఆవిడతో స్నేహమా? నీకేమైనా మతిపోయిందా? మరి ఉత్తరాలేమీ రాయలేదా? చచ, నేను సుధారానికి ఉత్తరాలు రాయడమేంటి? బ్రతికాంపో రిలీఫ్గా అన్నాడు హనుమంతరావు. అబ్బా, చంపక అసలు విషయమేంటో చెప్పరా అడిగాడు గౌతం. సుధారాణి ఆత్మహత్య చేసుకుందట. ఆత్మహత్య చేసుకుందా? ప్రయత్నం చేసింది, ఇంకా చావలేదు. అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేర్పించారట. నీకోసం పోలీసులు హాస్టల్కొచ్చారట. శంకర్ ఫోన్ చేశాడు. నువ్వు హాస్టల్కు వెళ్ళు, నేనెక్కడైనా రహస్యంగా ఉంచే ఏర్పాటు చేస్తాను. హనుమంతరావు గబగబా చెప్పుకుపోతున్నాడు. ఇంతవరకు వాసిరెడ్డి సీతాదేవి గారి బొమ్మరిల్లు నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే. నమస్తే. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.